మరియు అతడు బెన్ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. చాలండి. తన కుమారులను అగ్నిలో దహించెను అంటే మన భాషలో నరబలి. తన కుమారులని రాజైనటువంటి ఆహాజు నరబలి చేశాడు, అగ్నిలో దహించి వేశాడంట. దేవుని ప్రజలు ఎలాగుండాలి? దేవుని వాక్యాన్ని బట్టి ఆ వాక్య రీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. కానీ దేవుని వాక్యాన్ని విసర్జించి అన్య జనులు ఆచరణలు, దేవుడు ఏ ప్రజలైతే తనకు నచ్చలేదో ఆ ప్రజలు చేసే జనాలు నచ్చలేదని కాదు, ప్రజలు చేసే ఆ పనులు దేవునికి నచ్చలేదు. ఆ పనులు ఏంటివంటే ఇలాంటివే హేయ క్రియలు, దేవునికి నచ్చని పనులు. ఇవన్నీ చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు? ఆ జనములను, ఆ ప్రాంతములో ఉన్న జనులను తోలివేసి ఆ ప్రాంతాన్ని దేవుని ప్రజలకు ఇచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ప్రజలు ఆ ప్రాంతాన్ని ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. వీళ్ళు పవిత్రంగా జీవించి, పరిశుద్ధంగా జీవించి, పుట్టబోయే వారికి, వచ్చే తరం వారికి మాదిరికరముగా ఈ జనాలు ఉండాలి. కానీ ప్రజలు అలా లేరు, రాజు అలా లేడు. మాదిరికరం కాదు కదా, మరిచిపోయినటువంటి హేయ క్రియలను తిరిగి మళ్ళీ పునఃప్రారంభించాడు ఈ రాజు. అంటే లేనివన్నీ తీసుకొని వచ్చేసాడు మళ్ళీ. ఒక భాషలో చెప్పాలంటే, ఒకప్పుడు అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు లోక ఆచారాలు, లోక జీవితము, వ్యర్థమైన జీవితము, అబద్ధముతో కూడిన జీవితము, పాప జీవితము జీవిస్తూ ఉంటే ప్రభువైన యేసు క్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకొని ఆయన కృప ద్వారా ఆయన రక్షణ అనుగ్రహిస్తుంటే ఆ రక్షణ ద్వారా మన పాపములు ప్రభువైన యేసు క్రీస్తు రక్తంలో కడుగుకొని మళ్ళీ పరిశుద్ధమైన జీవితంలోకి వచ్చేసాం. హల్లెలూయా. వచ్చిన వారు ఎలాగుండాలి? పరిశుద్ధమైన జీవితము జీవించాలి. కానీ ఆ జీవితము జీవించలేదు. తిరిగి మళ్ళీ ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారు? పాప స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ ప్రజలకు తిరిగి మళ్ళీ పాపంలోకి పోవడానికి అవకాశం ఎవరు కల్పించాడంటే ఆహాజు. ఈ రాజు ఈలాగున పాపం చేయడానికి ఒడగట్టుకున్నాడు, నరబలి చేశాడు. దేవుని వాక్యం చెబుతా ఉంది, నరబలి అనేది దేవునికి నచ్చని పని. తన పిల్లలని, తన ఇంటి వారిని బలిగా ఇవ్వమని దేవుడు ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్పలేదు. లేవి కాండం 18:21 నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. హల్లెలూయా. ఎలా దేవుని నామము అపవిత్రపరచబడుతుందంటే, ఒకప్పుడు నీ గురించి మంచి సాక్ష్యం చెప్తారు. పలానా స్త్రీ, పలానా పురుషుడు మంచి ప్రార్థన చేస్తా ఉన్నాడు, మంచి వాక్యం చదువుతున్నాడు, భక్తి కలిగిన జీవితం జీవిస్తున్నాడు, శ్రద్ధ కలిగిన జీవితం జీవిస్తున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి తనతో పాటు తన కుటుంబాన్ని కట్టుకొని యథార్థవంతునిగా, నీతివంతునిగా ఈ లోకంలో జీవిస్తున్నాడు. ఇది మంచి సాక్ష్యం. ఇలాంటి వ్యక్తి ఒక్కసారిగా దేవుడు లేడు అని అన్యులు ఏ ఆచారాలు అయితే పాటిస్తున్నారో ఆ ఆచారాలను ఒక్కసారి ఇతను కూడా పాటిస్తే అక్కడ దేవుని నామం అవమానపరచబడుతుంది. అందుకే మనం పరిశుద్ధంగా తీర్చబడిన తర్వాత, పవిత్రంగా తీర్చబడిన తర్వాత, పరిశుద్ధులుగా ఉండిన తర్వాత, ప్రభువైన యేసు రక్తముతో కడగబడిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, వాళ్ళు ఇది చేయమన్నారు, అది చేయమన్నారు అని నా పవిత్రతను పోగొట్టుకుంటామా? నా పరిశుద్ధతను పోగొట్టుకుంటామా? మనుషుల కొరకు తల వంచితే, చుట్టాలు వచ్చారు కదని వారి కొరకు తల వంచితే, వాళ్ళు చేయమన్నదల్లా చేస్తే పరిశుద్ధత నీలో నాలో పోతుంది. దీని ద్వారా వచ్చే ప్రమాదం ఏంటంటే దేవుని నామము అవమానపరచబడుతుంది. తద్వారా నీకు నాకు అనుగ్రహింపబడుతున్న పరలోక రాజ్యం కోల్పోతాం. నీ పిల్లల్ని దేవుడు ఎప్పుడు బలివ్వమని కోరలేదు. ఆయన మనుషుల యొక్క రక్తాన్ని కోరేవాడు కాదు. మనుషుల యొక్క రక్తాన్ని, మనుషుల యొక్క చావును, మనుషుల యొక్క మరణాన్ని కోరుకునేవాడు కాదు. తల్లి తన బిడ్డల్ని చంపుకుంటుందా? చెప్పాలి, చంపుకుంటుందా అండి? చంపుకోదు కదా. దేవుడు కూడా తన చేతితో సృష్టించిన మానవుల్ని తను ఎలాగో చంపుకొనగలడు. మరి ఇక్కడ ఆహాజు తన బిడ్డలని అగ్నిగుండములను దాటించాడు. ఇది దేవునికి నచ్చని పని.